హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఇంతకు ముందర వీడియోల్లో వామన అవతారాన్ని గురించి ఒక 4 వీడియోల్లో మొత్తం సంపూర్ణంగా తెలుసుకున్నాం కదా. అదేవిధంగా అంతా పరమాత్మే, ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ఆయన ఎత్తడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ భాద్రపద శుద్ధ చతుర్దశినే అనంత పద్మనాభ చతుర్దశిగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. అంటే ఈ వ్రతానికి చేసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఆ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. లేని వాళ్ళు ఎవరైనా మన బంధువులు కనుక ఆ వ్రతాన్ని చేసుకుంటుంటే మనల్ని పిలిస్తే మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ వ్రతాన్ని చూడొచ్చు, దర్శించవచ్చు, ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అనమాట. నేను కూడా అలా చాలాసార్లు మాకు లేదుగా మేము ఎప్పుడు చేసుకోలేదు కానీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చాలా మా బంధువులకు వెళ్ళి చూడడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ అనంత పద్మనాభుడు అసలు ఈ అనంతుడు దాంట్లోనే పేరుంది. అనంతుడు చూడండి, అంతము లేనటువంటి వాడే అనంతుడు అనమాట. కాబట్టి ఈ అనంతుడు ఎవరు అంటే సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్మే అనంతుడు అనమాట. అయితే ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున జరుపుకోవాలి. అంటే చతుర్దశి తిథి సూర్యోదయానికి ఉండాలండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని పండుగలు. మన వినాయక చవితి పండుగ ఏమని చెప్పుకుంటున్నాం? పట్టపగలు మిట్ట మధ్యాహ్న వేళ దీని కోరి పూజింత చెప్పుకుంటాం కదా. వినాయక చవితికి అయితే చతుర్థి తిథి మధ్యాహ్న సమయానికి ఉండాలి. కానీ ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని ఆచరించాలంటే చతుర్దశి తిథి సూర్యోదయ సమయానికి ఉండాలన్నమాట. ఉన్న రోజునే మనం ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని జరుపుకోవాలి అన్నమాట. అయితే ఏ వ్రతాలనైనా సరే ఎందుకు ఆచరిస్తారు అంటే మనం వేదాలన్నీ కూడా చదవలేం కాబట్టి ఆ వేదాల్లో ఉండేటువంటి సారాన్ని అంతా కూడా మన మహర్షులు సంగ్రహించి మనకి వ్రతాల రూపంలో, కథల రూపంలో, పురాణాల రూపంలో చెప్పడం జరిగిందనమాట. ఏదైనా సరే మన కామ్యాలు తీర్చుకోవడం కోసం, ఏదైనా మన కార్యసిద్ధి కోసం ఆచరించేటువంటి వ్రతమే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతము అన్నమాట. అయితే ఈ అనంత పద్మనాభ స్వామి అనగానే మనకి ఒక టెంపుల్ గుర్తొస్తుంది. ఏందండి అది? కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం. ఆయన ఎలా ఉంటాడంటే శేషపాను మీద పవళించుంటాడు. అదే కావేరీ తీరంలో శ్రీరంగంలో రంగనాథ స్వామి అన్నీ ఆయనేనండి. రంగనాథుడు ఆయనే, అనంత పద్మనాభుడు ఆయనే, కృష్ణ పరమాత్మ ఆయనే. మాది నెల్లూరు కాబట్టి మా నెల్లూరులో కూడా పినాకిని తీరంలో తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం ఉందండి. దీన్ని రెండో శ్రీరంగంగా కూడా పిలవడం జరుగుతుందన్నమాట. చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. మీరెవరైనా సరే నెల్లూరు కనుక సందర్శిస్తే ఖచ్చితంగా తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయాన్ని కూడా దర్శించండి. అసలు ఆ విగ్రహాన్ని చూస్తే అండి శరీరం అంతా కూడా పులకరించిపోతుందండి. మన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు గారిపోతాయి. అది మాటలతో చెప్తే తీరదు. మీరు కూడా ఒకసారి దర్శించండి అనమాట. అయితే ఎవరైతే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కనుక ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా సకల సంపదలు చేకూరడమే కాకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడడానికి ఈ వ్రతం తరుణోపాయంగా దోహదపడుతుందన్నమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడు పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు కదా. ఆ సమయంలో పాండవులకి వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్తాడు కృష్ణ పరమాత్మ, వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కోవడం కోసం. అప్పుడు ధర్మరాజు తాము పడుతున్నటువంటి కష్టాలని చెప్పగా మీరు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చెయ్యండి అని చెప్పి దాని గురించి వాళ్ళకి వివరించారని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని గురించి మనకి భవిష్య పురాణంలో పడిందనమాట. ఎవరైనా సరే ముందుగా ఏ వ్రతం చేయాలన్నా మీకు పదే పదే చెప్పడం జరుగుతుంది. ఇదే కాదు, ఏ వ్రతం చేయాలన్నా సరే ముందుగా మనం ప్రాతకాలం అంటే బ్రహ్మముహూర్తంలోనే తెల్లవారుజామున వేకుజామునే లేవాలి, తలస్నానం చేయాలి, ఇంటిని మన పూజా మందిరాన్ని అంతా కూడా శుభ్రపరచుకోవాలి. తర్వాత ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని చక్కగా ఆవు పేడతోటి అలకాలి, లేదంటే పసుపు నీళ్ళతోటి శుభ్రంగా అలికి దాని మీద అష్టదళ పద్మాలు, శంఖచక్ర పద్మాలు మొదలైనటువంటి ముగ్గుల్ని పెట్టాలి. ఆ తర్వాత దాని మీద ఒక ఆసనాన్ని వెయ్యాలి. అందులో దర్భలతో చేసినటువంటి 14 పడగలు కలిగినటువంటి అనంత పద్మనాభుడిని తయారు చేసి ప్రతిష్ఠించుకోవాలి అనమాట ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసేటువంటి వాళ్ళు. ఇంకా మనం ఏ పూజ చేయాలన్నా ముందర విఘ్న వినాయకుడైనటువంటి
ఎవరిని పూజిస్తాం? గణపతిని పూజిస్తాం కదా. అదేవిధంగా పసుపుతో వినాయకుడిని చేసుకొని మొదట వినాయకుడిని పూజిస్తాం అనమాట. వినాయకునికి షోడశ నామాలు ఉంటాయి కదా, ఓం సుముఖాయ నమః, ఆ నామాలు చెప్పుకొని యథాప్రకారంగా గణపతిని పూజిస్తాం. ఆయనకు ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యం పెడతాం అనమాట. ఈ గణపతి పూజ అనంతరము, గణపతి పూజ అయిపోయిన తర్వాత నవగ్రహాల్ని, అష్టదిక్పాలకుల్ని, వాళ్ళందరినీ కూడా ఆరాధన చేయాలి. ఆ తర్వాత ఈ వ్రతంలో ప్రధానంగా ఏంటంటే, విశేషంగా చెప్పబడింది ఏంటంటే, మనం ఏ వ్రతానికైనా గణపతి పూజ చేస్తాం. ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో గణపతి పూజ, మనకి ఇంకా నవగ్రహ మండపారాధన అనేది మన సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా చేస్తూ ఉంటాం, మనందరికీ కూడా తెలిసింది. ఇంకా దీంట్లో ప్రత్యేకత ఇంకొక పూజ ఏంటంటే, యమునా పూజ చేయాలన్నమాట. యమునా పూజ అంటే ఏంది అంటే, ఒక బిందె లేదా ఒక చెంబుతోటి నీటిని తెచ్చుకొని అందులో యమునా నది దేవతని ఆవాహనం చేసి పూజించాలన్నమాట. అది ఆ యమునా నదీదేవికి కూడా షోడశోపచారాలు, మామూలుగా మనం సంకల్పం చెప్పుకుంటాం, సంకల్పం చెప్పుకొని కలిసి పూజ చేస్తాం. కలిసి పూజ చేసిన తర్వాత గణపతిని పూజ చేస్తాం, గణపతికి నైవేద్యం పెడతాం. ఆ తర్వాత యమునాదేవి పూజ అంటే చెప్పాను కదా, ఒక బిందెతో కానీ ఒక చెంబుతో కానీ నీళ్లు తెచ్చుకొని దానిలోకి యమునాదేవిని ఆవాహనం చేసి యమునాదేవిని కూడా మళ్ళీ మనం షోడశోపచారాలు, ధ్యానం, స్పాద్యం, అర్ఘ్యం ఇలా అన్నీ పెట్టి పూజించాలి. ధూపదీపాలు ఇవ్వాలి. తర్వాత నైవేద్యం కూడా పెట్టాలి అనమాట. ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామికి పూజ చేయాలి. ఆయనకు కూడా షోడశోపచార పూజ చేయాలి. ఒక్కొక్క రకానికి 14 చొప్పున, అది మన శక్తి అండి. 14 రకాల నైవేద్యాలంటే 14 రకాలు చేయబోలు. ఏదైనా సరే మనం ఆయనకు మెయిన్గా అప్పాలు చేస్తారు, సరేనా, అవి నైవేద్యం పెట్టాలి, అవి నైవేద్యం సమర్పించాలన్నమాట. ఆ తర్వాత వ్రతనంతా పూర్తి చేసుకొని దీనికి సంబంధించి కథ ఉంటుందన్నమాట. ఆ కథని శ్రవణం చేసుకొని ఆ తర్వాత తోరాన్ని ధరించి అనంత పద్మనాభ స్వామికి నమస్కరించి ఆ కథా అక్షతల్ని మన శిరస్సున ధరించుకోవాలన్నమాట. అయితే ఈ వ్రతంలో తోరాలు ఉంటాయి. మనం చెప్పుకున్నాం, మంగళగౌరి వ్రతానికి ఏమంటే 5 ముడులు కలిగినటువంటి తోరాలు, వరలక్ష్మి వ్రతానికి 9 ముడులు కలిగినటువంటి తోరాలు, దానికి మనం పసుపుతో పూస్తాం. కానీ ఈ అనంత పద్మనాభ స్వామికి ఈ తోరాలు పోసి కుంకుమతో ముంచుతారు, ఎరుపు రంగు తోరాలు ధరిస్తారనమాట. అయితే దీనికి ఎన్ని ముళ్ళు అంటే 14 ముళ్ళు కలిగినటువంటి తోరాల్ని తయారు చేసి పూజించి ధరిస్తారనమాట. ఈ అనంత పద్మనాభ స్వామి ఫోటోని పెట్టుకొని 7 పడగలతో తయారు చేసినటువంటి ఆదిశేషుని పెట్టుకొని పూజ చేస్తారనమాట. మామూలుగా యథాప్రకారం మనం అన్ని పూజలు ఎట్లా చేస్తామో అదేవిధంగా ఆయన్ని ఫస్ట్ ధ్యానించడం, తర్వాత ఆవాహనం, తర్వాత ఆసనం, తర్వాత తోరాలు కదా, ఆ తోరాలని కూడా అక్కడ పెడతారనమాట. తస్యాగ్రతో దృఢం సూత్రం కుంకుమాక్తం సుదోరకం చతుర్దశి గ్రంథిం సంయుక్తం ఉపకల్ప్య ప్రజాజాయే అనంత పద్మనాభాయ నమః తోరస్థాపనం కరిష్యామి. తోరాలని కూడా ఆ అనంత పద్మనాభుడి దగ్గర పెడతారనమాట. ఆ తర్వాత ఆయనకి అర్ఘ్యం, పాద్యం, ఆచమన్యం, ఆ తర్వాత మధుపర్కాన్ని సమర్పిస్తారు. ఏదైనా సరే మన దగ్గర అనంత పద్మనాభ స్వామి ప్రతిమ కనుకుంటే దానికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత శుద్ధోదక స్నానం, మన కలిసంలో అంత ముందరే గంగే చెవిన అని చెప్పుకుంటాం కదా పూజలో, ఆ నీళ్లతోటి మళ్ళీ శుద్ధోదక స్నానం చేయాలి. ఆ తర్వాత వస్త్రాన్ని సమర్పించాలి. ఆ తర్వాత యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఆ తర్వాత స్వామికి గంధం, అక్షతలు, కుంకుమ ఇవన్నీ సమర్పించిన తర్వాత పుష్పాలతోటి కరవీరై జాతి కుసుమై చంపకైర్వ కళై శుభై, అలా మన దగ్గర ఉన్నటువంటి అనేక పుష్పాలతోటి స్వామికి పూజన చేయాలన్నమాట. పూజ చేసుకొని ఆ తర్వాత అంగ పూజ అంటే ఆ పరమాత్మ యొక్క ఒక్కొక్క అంగాన్ని అభివర్ణిస్తూ అంగ పూజ చేసుకోవాలి. ఈ అంగ పూజ అంతా కూడా అయిన తర్వాత అనంత పద్మనాభ స్వామి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి యొక్క అష్టోత్తరం అంటే వేరే అష్టోత్తరం కాదండి, శ్రీ కృష్ణాష్టోత్తరమే చదువుకోవాలి. అది అందరికి వచ్చిందే కదా, పుస్తకాల్లో ఉంటుంది కాబట్టి కృష్ణాష్టోత్తరాన్ని పఠించాలి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మని పూజించాం కాబట్టి మనం లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పఠించాలన్నమాట. ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పఠించిన తర్వాత తోరాలన్నీ అంత ముందరే మనం స్థాపన చేశాం కదా, అక్కడ స్థాపన చేశాం కాబట్టి ఆ తోర గ్రంథికి పూజ చేయాలన్నమాట. ఓం కృష్ణాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం విష్ణవే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం జిష్ణవే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం కాలాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం బ్రహ్మణే నమః పంచమ గ్రంథిం పూజయామి,
ఓం భాస్కరాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం శేషాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం సోమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వాత్మనే నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం మహాకాలాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం సృష్టి స్థిత్యంతకారిణే నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం అచ్యుతాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం అనంత పద్మనాభాయ నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. ఇట్లా 14 ముళ్ళు కాబట్టి 14 నామాలు. మన వరలక్ష్మి వ్రతంలో అయితే 9 ముళ్ళు కాబట్టి 9 నామాలతో పూజ చేస్తాం. ఇక్కడ 14 ముళ్ళు కాబట్టి 14 నామాలతోటి ఆ తోర పూజ చేస్తాం. తోర పూజ చేసిన తర్వాత స్వామికి ధూపాన్ని సమర్పిస్తాం, తర్వాత దీపాన్ని సమర్పిస్తాం, తర్వాత నైవేద్యాన్ని సమర్పిస్తాం. మన శక్తి కొద్దీ షోడశోపచ మన అన్ని పంచభక్ష పరమాణ షడ్రుచులతో సమ్మేళనమైనటువంటి లేకపోతే 28 అప్పాలు చేస్తారండి దీనికి. కాబట్టి అవన్నీ కూడా చేసి నైవేద్యం పెడతారు. కొంతమంది 14 పూరీలు, మా బంధువులు అనేటువంటి వాళ్ళు ఒక బ్రాహ్మణుడికి అన్ని 14 చొప్పున ఉండాలి, ఎందుకంటే 14 ముడులు కాబట్టి ఏదైనా సరే 14 చొప్పున అంటారు. ఇవన్నీ కూడా మన శక్తి అండి. అసలు అనంతుడు ఆయనే, మొత్తం ఆయనదే. కాబట్టి 14 పూరీలు అయితే బ్రాహ్మణుడికి వాయనం ఇవ్వడం నేను చూశారండి. కొందరు 14 అరిసెలు వాయనం ఇస్తారు. ఇది వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి, వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి, వాళ్ళ ఆనవాయితీని బట్టి కూడా ఉంటుందండి. ఇది ఈ విధంగా నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామికి మళ్ళా శుద్ధాచిమని సమర్పయామి చెప్పి ఆ తర్వాత ఆయనకి తాంబూల సేవనాన్ని సమర్పించాలి. ఆ తర్వాత తాంబూలం తర్వాత కూడా మళ్ళీ శుద్ధాచిమని సమర్పయామని చెప్పి ఆ తర్వాత కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. ఆ తర్వాత మనం అనంత పద్మనాభ స్వామికి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైతే పూజ చేస్తారో, వ్రతాన్ని చేసుకుంటుంటారో వాళ్ళు దారిద్ర్యనాశనార్థాయ పుత్ర పౌత్ర ప్రవృద్ధయే అనంతాఖ్యమేడం సూత్రం ధారయామ్యహముత్తమం. ఓం అనంత పద్మనాభాయ నమః తోరగ్రహణం కరిష్యామి అని చెప్పి ఆ తోరాన్ని తీసుకొని ధరిస్తారన్నమాట. తర్వాత తోరానికి నమస్కారం కూడా చేసుకుంటారు. అనంత సంసార సముద్రమాగ్నం మమభ్యుద్ధర వాసుదేవ అనంతరూపిన్ వినియోజయస్వ హ్యనంత సూత్రాయ నమోస్తుతే. ఓం అనంత పద్మనాభాయ నమః తోర నమస్కారాన్ సమర్పయామి అని చెప్పి తోరాన్ని మనం ధరించడానికి తీసుకుంటారనమాట. తర్వాత తోర బంధనం చేసుకుంటారు. సంసారగాహ్వర గుహాసు సుఖం విహర్తుం వాంఛంతి ఏ కురుకులోద్వహ శుద్ధ సత్వా సంపూజ్య చ త్రిభువనేశమనంతరూపం బధ్నంతి దక్షిణకరే వరదోరకం తే. ఓం అనంత పద్మనాభాయ నమః తోరబంధనం కరిష్యామి అని చెప్పి తోరాన్ని కట్టుకుంటారనమాట. తర్వాత పాత తోరణాన్ని ఇంకొక మంత్రం చెప్పేసి అనంతానంత దేవేశ అనంత పరదాయక సూత్రగ్రంథిషు సంస్థాయ విశ్వరూపాయతే నమః అని చెప్పి పాత తోరాన్ని తీసేస్తారనమాట. కొత్త తోరాన్ని కట్టుకొని పాత తోరాన్ని తీసేయడం జరుగుతుంది. ఎప్పుడైతే తోరాన్ని కట్టుకున్న తర్వాత అక్షతలు తీసుకొని ప్రతి ఒక్కరికి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అక్షతలను ఇచ్చి ఈ అనంత పద్మనాభ స్వామి కథని మా పండితుడు ఉంటాడు కదా, పురోహితుడు, ఆయన చదువుతూ ఉంటే అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉంటారనమాట. అందరూ కూడా ఆ అక్షతలు చేతబట్టుకొని పురోహితుడు చెప్పినటువంటి కథను భక్తి శ్రద్ధలతో విని కథాశ్రవణం అయిపోయిన తర్వాత అక్షతలను అనంత పద్మనాభ స్వామికి కొన్ని సమర్పించి కొన్ని అక్షతలను అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా శిరస్సున ధరించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ఆనవాయితీ అనేటువంటిది, ఈ వ్రతాన్ని ఆచరించి ఆనవాయితీ అందరికీ ఉండకపోవచ్చు. లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సరే బంధువులు పిలిస్తే వెళ్తాం, అందరికీ పిలవాలనేం లేదు కదా. అలా మనల్ని ఎవరూ పిలవనప్పుడు మన ఇంట్లోనే మనం ఆ రోజు ప్రాతకాలం లేచి స్నానం చేసుకొని ఎలాగో రోజు పూజ చేసుకుంటాం, దీపారాధన చేసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు ప్రత్యేకంగా మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లే. కృష్ణాష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము చదువుకొని మన దగ్గర కనుక పుస్తకం ఉంటే ఈ కథను విన్నా సరే చక్కగా అక్షతలు తీసుకొని కథను చదువుకొని ఆ కృష్ణ పరమాత్మకి కొన్ని అక్షతలు సమర్పించి కొన్ని మన శిరస్సును ధరించినా కూడా తత్సమానమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఎలాంటి సందేహం కూడా లేదనమాట. మనకు కూడా అంతటి ఫలితమే లభిస్తుంది ఆ వ్రత కథను విన్నా సరే. ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలు నాకు తెలిసినంత వరకు కూడా మీకు వివరించడం జరిగిందండి.